అనంతపురంలో ఉన్న డంపింగ్ యార్డు ఎక్కడో స్థల పరిశీలన చేశారంట. ఆ స్థల పరిశీలన ఎక్కడ చేశారు? కామారుపల్లి దగ్గరలో దాదాపు 165 ఎకరాలు స్థలం చూశారంట. అనంతపురంలో ఉన్న డంప్ యార్డు అక్కడికి తరలిస్తున్నారు. అక్కడికి తరలిస్తే మాకు పొలాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామాలు దాదాపు 4-5 గ్రామాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు. ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. అసలు కలెక్టర్ గారికి ఏం చెప్పారు, కలెక్టర్ గారు మీకు ఏం చెప్పారు? ఈరోజు అనంతపురం రూరల్ మండలము కామారుపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో 165 ఎకరాలు జగనన్న కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ భూమి సేకరించిన తర్వాత అక్కడ జరగలేదు, జగనన్న ఇల్లు జరగలేదు. కానీ మా పోయిన వారంలో ఆర్డీఓ గారు అక్కడికి వెళ్ళి ఆ 165 ఎకరాలు భూమిని పరిశీలించారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ అయితే పెట్టుకుంటే ఇబ్బంది లేదు, మనకు నగర ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్పారంట. అక్కడున్న ప్రచారం జరిగింది. అది వాస్తవ పరిస్థితి అయితే మాకు తెలియదు. కానీ గ్రామస్తులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, శ్రీమతి పరిటాల సునీతమ్మక్క గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇట్లా జరుగుతుంది, మేము ఇబ్బందులు పడుతున్నాం, దాదాపుగా 10 పంచాయతీలు గ్రామాల ప్రజలు ఉన్నారు, మరియు వచ్చేసి పశువులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాము, దానికోసం అని చెప్పి మాకు ఏదైనా హెల్ప్ చేయమని చెప్పేసి అక్కగారిని పరిటాల సునీతమ్మ గారిని అడగగా అక్కగారు వచ్చి మమ్మల్ని అందరూ నాయకులు, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ వచ్చి అక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వమని చెప్పారు. అక్కడ 165 ఎకరాలు డంపింగ్ యార్డు పెట్టడానికి, ఒకవేళ మీరు డంపింగ్ యార్డ్ కాకుండా పరిశ్రమలు ఏమన్నా కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏదైనా పరిశ్రమ పెట్టమని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. ఆ అర్జీ పరంగా మేము అక్కడ వచ్చి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు పరిశీలించి ఆర్డీఓ గారికి రాశాము, మేము చేస్తాము, తదుపరి చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేస్తామని చెప్పారు. అన్న, డంపింగ్ యార్డు మరి అనంతపురంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, మీరు కూడా చూస్తున్నారు. మరి ఇక్కడ నుంచి ఎక్కడో ఒక చోటికి తరలించాలి కదా? ఖచ్చితంగా ప్రజా అవసరాలకి నిమిత్తం చేయాల్సిందే. కాకపోతే అక్కడ ఏమంటే గతంలో బి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అక్కడ హౌసింగ్కి ఫ్లాట్లు కేటాయించారు. తర్వాత మొన్న జగనన్న ప్రభుత్వంలో కూడా కేటాయించినప్పుడు కూడా ఇది చేశారు. పరిటాల సునీతమ్మక్క ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బి నారాయణ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇది ఇళ్ళకి కాదు, ఇక్కడ ఉన్న రైతులకి, పేద ప్రజలకి, తర్వాత అక్కడ ఉన్న రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది. గతంలో కూడా పెట్టినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదని ఫైట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసి అక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతులు, కూలీలు అయితేనేమి, ఇదైతేనేమి ఇబ్బంది పడతారని ముఖ్యంగా డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా కొండ గుట్ట ఉన్న చోట, ఎవరికి ఇబ్బంది లేని చోట పెట్టడం ఎటువంటి అభ్యంతరం లేదు, కూడా మేము కూడా అభ్యంతరం చేయము. ఇది ఊరికి దగ్గరలో చుట్టూ పొలాలు ఉన్న చోట, అక్కడ పాడి పరిశ్రమ కొంచెం ఎక్కువ కామారుపల్లిలో ఉన్న చోట తీసుకొని పోయి అక్కడ పెడితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊర్లు అయితేనేమి, ప్రజలైతేనేమి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చెప్పినట్లు అనంతపురంలో చూస్తున్నాం, అక్కడ ఎంత ఇబ్బందికరంగా ఉంది, పొగ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము ఏం చెప్తున్నాం, ఊరికి దగ్గర లేకోకుండా ఎక్కడైనా దూరంగా కొండల్లో చూసుకోండి, ఎక్కడన్నా కొంచెం దూరమైనా అక్కడ తీసుకెళ్తే మంచిది అనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలైతేనేమి, పరిటాల సునీతమ్మక్క గారి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అదే విషయం మేము జాయింట్ కలెక్టర్ గారికి విశదీకరించి చెప్పాము. ఇది మీ ప్రాబ్లమ్స్, మేము కూడా ఆర్డీఓ గారికి అక్కడ ఏం జరిగిందనేది చూస్తాము, ఖచ్చితంగా దాన్ని ఏదన్నా పరిష్కారం చేస్తామంటారు. ఖచ్చితంగా ఇది అక్కడ పెట్టడం వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా రైతులు, పాడి పరిశ్రమ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తప్ప మేము పెట్టడానికి వ్యతిరేకత. కాకపోతే అక్కడ పెట్టడానికి వ్యతిరేకం. ఎక్కడైనా కూడా ఊరికి దూరంగా పెట్టండి, స్మెల్ రాకోకుండా ఊరికి సంబంధం లేకుండా ఉన్న చోట పెడితే బాగుంటుందనేది మా అభిప్రాయం. ప్రజలు కూడా అదే వ్యక్తపరుస్తున్నారు. చూశారు కదా, అనంతపురంలో ఆల్రెడీ డంప్ యార్డు వల్ల చాలా మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కలుషితం అవుతోంది. డంప్ యార్డుకు వ్యతిరేకం కాదు, డంప్ యార్డు పెట్టే స్థలం మాత్రం అక్కడ కరెక్ట్ కాదు. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అక్కడ పశు సంపద ఉంది, చాలా ఎకరాలు, వేల భూములు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంది అనంతపురం. రాను కురుగుంట నుంచి దాదాపు కామారుపల్లి, సజ్జల కాలవ, ఇవన్నీ కూడా వెంచర్లు వేశారు. టౌన్ ఎప్పటికైనా అక్కడ ఎక్కువ వెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే పరిస్థితి, ఒకప్పుడు గుత్తి రోడ్డు ఎక్కడో దూరంగా ఉంది అనిపించే పరిస్థితి ఉండే, ఇప్పుడు అది నడిబొడ్డున అయిపోయింది. అది కూడా అక్కడ డంప్ యార్డు పెడితే కామారుపల్లి దగ్గర అది కూడా జనావాసాల్లో ఉంటుంది, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడన్నా నగరానికి దూరంగా ఎక్కడన్నా కొండ గుట్టల మధ్యలో పెడితే ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు. దీనివల్ల ఎరువులు తయారు చేయొచ్చు, ప్లాస్టిక్ సపరేట్ చేయొచ్చు, సాగ్రిగేషన్ చేయొచ్చు, రకరకాల ఉపయోగాలు ఉంటాయి.
భవిష్యత్తులో ఇంకా తరాలకు దాదాపు 20-30 సంవత్సరాలకైనా కూడా ఇబ్బంది లేకోకుండా ఇప్పుడే ఆ పరిస్థితి చెయ్యండి. ఎందుకంటే మళ్ళీ 20-30 సంవత్సరాల తర్వాత అక్కడ జనాభా పెరిగితే మళ్ళీ తరలించాలంటే మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది. కావున ఇక్కడ ఉన్నారు ఈ పెద్ద మనుషులు అందరూ వచ్చారు, వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లు ఈరోజు ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ విషయాన్ని ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతామని వీళ్ళకు మాట ఇచ్చినారట. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, కలెక్టర్ ఆఫీస్.